పోలవరం అనే జిల్లా. పోలవరం ప్రాజెక్టు దానికి సంబంధించి మనం చూస్తున్నాం. అది కానీ కంప్లీట్ అయితే కొన్ని వేల హెక్టార్ల సాగుకి, త్రాగుకి రాబోయే కొన్ని పదుల ఏళ్ల వరకు నీటికి కొరత లేకుండా ఉండే పరిస్థితి తీసుకొస్తుంది. దానికి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ విధంగా పోలవరం ప్రాజెక్ట్ కూడా ఒకవైపు సర్వేగంగా నడుస్తుంది. అయితే దాన్ని పరిధిలో పెట్టుకొని ఒక జిల్లాగా చేయాలనుకున్నారు. దానికి రంపచోడవరంని, ఇంతకుముందు విశాఖ జిల్లాలోని రంపచోడవరంని జిల్లా కేంద్రంగా చేయాలనుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ అటు ఖమ్మంకి ఇటు విశాఖకి మధ్యలో ఉండే భాగము ఆ అటవీ ప్రాంతమైన రంపచోడవరం. రంపచోడవరం జిల్లా కేంద్రంగా పోలవరం జిల్లా ఒకటి చేస్తున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో నందిగామ అనే మండలాన్ని కూడా టెక్కలి డివిజన్లో కలిపారట. ఇటు పలాస డివిజన్ నుంచి టెక్కలి డివిజన్ తీసుకొచ్చారు. ఎందుకంటే నందిగామ వాసులు ఎక్కువగా అలవాటుగా వాళ్ళకి దగ్గరగా ఉండేది టెక్కలి కాబట్టి టెక్కలికి ఎక్కువ కార్యక్రమాలకు వెళ్తూ ఉంటారు. సో పలాస కాకుండా టెక్కల్లో కలిపితే బాగుంటుందని స్థానికుల అభిప్రాయం మేరకు ఇది టెక్కలి జోన్లో కలిపింది. మంత్రి అచ్చెన్నాయుడు గారు చొరవతో ఈ కార్యక్రమం జరిగిందని చెప్పొచ్చు. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలుగా ఉన్నది ఇప్పుడు 29 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ మనం మ్యాప్ తయారవబోతుంది. అందులో కొత్తగా మదనపల్లి జిల్లా, మార్కాపురం జిల్లా, అలాగే పోలవరం జిల్లా